నెతన్యాహును కూడా హతమార్చమని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇఫ్ ఎట్ ఆల్ ద టైమ్స్ రాసిన కథనం మేరకి ముస్తఫా ఖమేనీ కోమాలో ఉండి కోమ్ సిటీలో ఆయన చికిత్స పొందుతూ ఉంటే ఇరాన్ క్లెయిమ్ చేస్తున్న వార్తలు కూడా నిజమేనా? నెతన్యాహును కూడా హతమార్చిందా ఇరాన్? నెతన్యాహు చనిపోయాడా? నెతన్యాహు చనిపోతే ఆయన మీడియా సమావేశాలు పెడుతున్నట్టు, ఆయన మీడియాకి అడ్రస్ చేస్తున్నట్టు అన్ని మాటలు ఎలా వస్తూ ఉన్నాయి? సో ఇంత పెద్ద యుద్ధం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు కంటిన్యూస్ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ట్వీట్ చేస్తున్నాడు, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. బట్ వేర్ ఈజ్ నెతన్యాహు? ఎక్కడ ప్రజలు అందుబాటులో ఉన్నాడు? ఎక్కడ ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు? ఎక్కడ అనౌన్స్మెంట్ చేశాడు? ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు? ఇంత తీవ్రమైన యుద్ధం జరుగుతుంటే ఆయన అటెండెన్స్ కానీ ఆయన ప్రెజెన్స్ కానీ ఎక్కువగా లేకపోవడంతో హీ ఈజ్ ఆల్సో డెడ్ యాజ్ పర్ ద క్లెయిమ్స్ ఆఫ్ ఇరాన్ అనే రకంగా ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. ఇరాన్ చెప్పినట్టుగా నెతన్యాహు కూడా చనిపోయాడు అనేటువంటి మాట నిజమే అనేటువంటి మాటని ఇంటర్నేషనల్ కథనాల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. సో ఇరు దేశాలు కూడా రాజులేని పోరాటాలు చేస్తూ ఉన్నాయి, రాజులేని యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. మరి ఇక్కడ ఎవరు ఈ అన్నిటికీ కారణం అంటే డొనాల్డ్ ట్రంపే. ఇరాన్పై అటాక్ చేసేది ఆయనే, నెతన్యాహు ప్లేస్లో ఆయన ఆర్మీకి వార్నింగ్ ఇచ్చేది ఆయన, ఆర్మీకి డైరెక్ట్ చేసేది ఆయన. సౌదీ, ఖతార్, బనామా, బహ్రెయిన్, ఓమన్, యుఏఈ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్పై అటాక్ జరుగుతుంటే వాటిని తిప్పి కొట్టేది కూడా డొనాల్డ్ ట్రంప్. మొత్తంగా యుద్ధానికి ముగింపు పలికేది ఆయనే, యుద్ధాన్ని మొదలుపెట్టేది కూడా ఆయన అన్నట్టుగా ఉంది. మొదలుపెట్టింది ఆయన, ముగింపు పలకబోతోంది కూడా ఆయన అన్నట్టుగా ఉంది. ముస్తఫా ఖమేనీ కనుక నిజంగానే అక్కడ చికిత్స పొందుతూ ఉంటే మరి ఎవరు లీడ్ చేస్తున్నారు ఇరాన్ని? ఒక రాజు లేనటువంటి సైన్యం ఎన్ని రోజుల పాటుగా లీడ్ చేయగలుగుతోంది? సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇరాన్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ ఏంటట అంటే, ఇరాన్ దగ్గర రాజు లేకపోయినా సరే సైన్యం మాత్రం ఒక్కసారి ఫిక్స్ చేసి ఆ గైడ్ లైన్స్ని పాటించాలని ఆర్డర్ పాస్ చేస్తే అక్కడ రాజు అయినా సరే ఆ స్థానంలో ఇంకెవరున్నా సరే ఆ ఆర్డర్స్ని తూచ తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుందట. అందుకే ఎటువంటి ఆదేశాలు లేకపోయినా, ఎటువంటి సూచనలు సలహాలు లేకపోయినా ఏకతాటిగా ఐఆర్జీసీ పోరాడి ఇటు ఆ గల్ఫ్ కంట్రీస్తో పాటుగా ఇరాన్ని సైతం, అమెరికాని సైతం కొంత చుక్కలు చూపిస్తోంది ఇరాన్. ఇరాన్ దగ్గర ప్రజెంట్ ముస్తఫా ఖమేనీ లేనటువంటి వాట నిజమే అయితే ఇక్కడ ఐఆర్జీసీ ఎంత పవర్ఫుల్ అర్థమవుతోంది. డియోగ్రాషియా 4,800 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ని టార్గెట్ చేయడం, ఇది ఇరాన్ చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్. 2 అమెరికా యుద్ధ విమానాల్ని కుప్పకూల్చేయడం, 1 కాదు 2 కాదు, చాలా వరుస. ఎక్కడ ప్రజలు అందుబాటులో ఉన్నాడు? ఎక్కడ ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు? ఎక్కడ అనౌన్స్మెంట్ చేశాడు? ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు? ఇంత తీవ్రమైన యుద్ధం జరుగుతుంటే ఆయన అటెండెన్స్ కానీ ఆయన ప్రెజెన్స్ కానీ ఎక్కువగా లేకపోవడంతో హీ ఈజ్ ఆల్సో డెడ్ యాజ్ పర్ ద క్లెయిమ్స్ ఆఫ్ ఇరాన్ అనే రకంగా ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. ఇరాన్ చెప్పినట్టుగా నెతన్యాహు కూడా చనిపోయాడు అనేటువంటి మాట నిజమే అనేటువంటి మాటని ఇంటర్నేషనల్ కథనాల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. సో ఇరు దేశాలు కూడా రాజులేని పోరాటాలు చేస్తూ ఉన్నాయి, రాజులేని యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. మరి ఇక్కడ ఎవరు ఈ అన్నిటికీ కారణం అంటే డొనాల్డ్ ట్రంపే. ఇరాన్పై అటాక్ చేసేది ఆయనే, నెతన్యాహు ప్లేస్లో ఆయన ఆర్మీకి వార్నింగ్ ఇచ్చేది ఆయన, ఆర్మీకి డైరెక్ట్ చేసేది ఆయన. సౌదీ, ఖతార్, బనామా, బహ్రెయిన్, ఓమన్, యుఏఈ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్పై అటాక్ జరుగుతుంటే వాటిని తిప్పి కొట్టేది కూడా డొనాల్డ్ ట్రంప్. మొత్తంగా యుద్ధానికి ముగింపు పలికేది ఆయనే, యుద్ధాన్ని మొదలుపెట్టేది కూడా ఆయన అన్నట్టుగా ఉంది. మొదలుపెట్టింది ఆయన, ముగింపు పలకబోతోంది కూడా ఆయన అన్నట్టుగా ఉంది. ముస్తఫా ఖమేనీ కనుక నిజంగానే అక్కడ చికిత్స పొందుతూ ఉంటే మరి ఎవరు లీడ్ చేస్తున్నారు ఇరాన్ని? ఒక రాజు లేనటువంటి సైన్యం ఎన్ని రోజుల పాటుగా లీడ్ చేయగలుగుతోంది? సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇరాన్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ ఏంటట అంటే, ఇరాన్ దగ్గర రాజు లేకపోయినా సరే సైన్యం మాత్రం ఒక్కసారి ఫిక్స్ చేసి ఆ గైడ్ లైన్స్ని పాటించాలని ఆర్డర్ పాస్ చేస్తే అక్కడ రాజు అయినా సరే ఆ స్థానంలో ఇంకెవరున్నా సరే ఆ ఆర్డర్స్ని తూచ తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుందట. అందుకే ఎటువంటి ఆదేశాలు లేకపోయినా, ఎటువంటి సూచనలు సలహాలు లేకపోయినా ఏకతాటిగా ఐఆర్జీసీ పోరాడి ఇటు ఆ గల్ఫ్ కంట్రీస్తో పాటుగా ఇరాన్ని సైతం, అమెరికాని సైతం కొంత చుక్కలు చూపిస్తోంది ఇరాన్. ఇరాన్ దగ్గర ప్రజెంట్ ముస్తఫా ఖమేనీ లేనటువంటి వాట నిజమే అయితే ఇక్కడ ఐఆర్జీసీ ఎంత పవర్ఫుల్ అర్థమవుతోంది. డియోగ్రాషియా 4,800 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ని టార్గెట్ చేయడం, ఇది ఇరాన్ చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్. 2 అమెరికా యుద్ధ విమానాల్ని కుప్పకూల్చేయడం, 1 కాదు 2 కాదు, చాలా వరుస పరిణామాలతో అమెరికా అండ్ ఇజ్రాయెల్ని చుక్కలు చూపించే విధంగా అక్కడ ఐఆర్జీసీ ప్రయత్నం చేసిందనంటే సో నిజంగా ఐఆర్జీసీ చాలా ఎంత పవర్ఫుల్ అర్థమవుతోంది. ముస్తఫా ఖమేనీ తర్వాత నిజంగానే ముస్తఫా ఖమేనీ కోమ్ సిటీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హీ ఈజ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ అండ్ హీ ఈజ్ ఇన్ టు కోమా. అది కనుక నిజమే అయితే డెఫినెట్గా ఇరాన్
ఒంటరిగా పోరాడి రాజు లేనటువంటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అమెరికాను సైతం ఢీకొనగలుగుతుందా అనేటువంటి విధంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సో నాట్ ఓన్లీ ముస్తఫా ఖమేనీ, ఇటువైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇదే మాదిరిగా వీడియో విడుదల చేశాడు చాలా సందర్భాల్లో. సో పీసార్ ఒకసారి పెద్దగా ప్లే చేయండి. సో ఆ వీడియో మాదిరిగానే గతంలో నెతన్యాహు కూడా అనేక వీడియోలు విడుదల చేశాడు. నెతన్యాహు విడుదల చేసిన వీడియోలో కూడా ఇదే మాదిరిగా మీడియా సమావేశాలు అటెండ్ అవుతున్నట్టు, ఇదే మాదిరిగా ఆయన ఆ వీడియోలో ప్రెస్ మీట్ని అడ్రస్ చేస్తున్నట్టు, అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టు వచ్చాయి. అవి కూడా ఏ అన్నట్టు గతంలో చూసారు మీరు. 5 ఫింగర్స్ కాదు 6 ఫింగర్స్ ఉన్నాయి. ఆయన ఒకే చోట ఎలా ఉండగలుగుతున్నాడు, ఇవన్నీ రకరకాల డిస్కషన్స్ జరిగాయి. సో ఆయన వీడియోస్ని చూసిన వారు కూడా ఇదంతా ఏఐ వీడియో అంటూ కొట్టిపారేశారు. అంటే 2 దేశాలు తమ రాజులు లేరు, తమకున్నటువంటి అధిపతులు కానీ తమకున్నటువంటి నాయకత్వం లేదు, కానీ యుద్ధాలు చేస్తున్నాయా? మరి రాజు లేనటువంటి ఆ దేశాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇంతలా అణగదొక్కే ప్రయత్నం, పూర్తిగా కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? అదే కనుక నిజమైతే ఐఆర్జీసీ తిప్పికొట్టే విధానాన్ని కూడా డెఫినెట్గా మనం సమర్థించాల్సిందే. వాళ్ళని ఒక రకంగా మెచ్చుకోవాల్సిందే, ఆ పవర్ఫుల్నెస్ కానీ డొనాల్డ్ ట్రంప్ని ఎక్కుపెట్టే పరిస్థితిలో నుంచి కానీ. సో ఏదైనా జరిగినా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భయంకరమైనటువంటి వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఈ వార్నింగ్స్ అన్నిటినీ కూడా ఇరాన్ ఎలా తీసుకుంటుంది, ఇరాన్ ఎలా వాటిని తిప్పికొడుతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ముస్తఫా ఖమేనీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఇంటర్నేషనల్ కథనం మేరకి డైరెక్ట్గా అక్కడి దేశ ప్రజలు కూడా ఇప్పుడు తమకు ఒక నాయకుడు లేడా అనే రకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. మరి చూద్దాం ఏం జరిగిద్దో. ముస్తఫా ఖమేనీ లేరు అనేటువంటి ఈ మాట నిజమే అయితే డొనాల్డ్ ట్రంప్కి ఒక బిగ్గెస్ట్ అవకాశం అని చెప్పాలి. అక్కడ ప్రజల్లో కూడా ఒక నెగిటివ్ ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజలు కూడా చాలా నెగిటివ్గా, అరే మాకు రాజు లేడనే రకంగా భయపడిపోయి, అంటే ఆఫ్కోర్స్ డిఫిషియన్సీ పవర్ డైరెక్ట్గా ఈ అమెరికాను ఎదుర్కోవాలంటే డిఫిషియన్సీ పవర్ కూడా కొంత క్షీణించే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఇరాన్ తమ సైన్యంతో పాటుగా సామాన్య ప్రజల్ని కూడా హెచ్చరించింది, మనంతా సిద్ధంగా ఉండండి, ఏ క్షణమైనా అమెరికా మనపై దాడి చేయొచ్చు, మనమంతా సిద్ధంగా ఉండాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మన సివిలియన్ కల్చర్ని, మనకున్నటువంటి ఆస్తులని, సంపదని మనం కాపాడుకోవాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళంతా సిద్ధమవుతున్నారు. ఏ క్షణమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ వైపు నుంచి కూడా వార్నింగ్ వచ్చింది. 20 hours మేము మీపై దాడి చేస్తాం, మీరు మా కండిషన్స్కి వినకపోతే అనే వార్నింగ్ని కూడా